దానిమ్మ జ్యూస్ చేస్తున్నానండి. దానిమ్మలో నైటే ఒలిచి పెట్టుకోవాలి. మనకు పొద్దున్నే చేసుకోవాలంటే టైం సరిపోదు. నైట్ చేసుకొని ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పొద్దున్న కొంచెం వాటర్ వేసి కడిగేయాలండి. ఒకసారి కడిగితే సరిపోతుంది, ఎక్కువ సార్లు కడగొద్దు. వాటర్ మనకి జ్యూస్లోకి వెళ్ళకుండా ఒక జాలి దాంట్లో వడకట్టేసుకుంటే వాటర్ అంతా దిగిపోతుంది. మనం తాగేటప్పుడు మంచి వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ కావాలన్న వాళ్ళు వద్దనుకుంటే ఒరిజినల్గా వచ్చిన జ్యూస్ తాగితే చాలు. ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మనకైతే మిక్సీ అందరింట్లోనే ఉంటుంది కాబట్టి ఇలా చేసేసుకుంటే చాలా సులువుగా తాగేయచ్చండి. మనం గింజ నవలాలంటే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా చిరాకు వస్తుంది, ఇసుకొస్తుంది. జ్యూస్ అయితే చాలా ఇబ్బంది లేకుండా తాగేయచ్చు. మొత్తం అవన్నీ వేసి మిక్సీ జార్లో వేసేయాలి. వాటర్ వేయొద్దండి, ఒరిజినల్గా వచ్చిన జ్యూస్ తాగాలి. ఇందులో వాటర్ వేసే అవసరం ఉండదు. జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఒక ఖాళీ గిన్నె తీసుకోవాలి, ఒక జాలి తీసుకోవాలి. కొద్దిగా ఉడకట్టేస్తే తొందరగా దిగుతుందండి రసం. ఈ పిప్పు అంతా కొంచెం ఎలా ఒత్తేయాలండి, మొత్తం రసం పిప్పులో ఉండిపోతుంది. జ్యూస్ రెడీ అయిపోయిందండి. 2 గ్లాసులు తీసుకోవాలి. చాలా హెల్దీ జ్యూస్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న జ్యూస్ అండి ఇది. చాలా హెల్దీ, చాలా టేస్టీ. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది.